ప్రైజ్ అలాడ్ ప్రభునేసి మీ అందరికి వందనాలు. జ్ఞానపురం సువార్తకు వచ్చినాను. సువార్త అంటే టయానికి ఆహారం ఉండదు, టయానికి నీళ్ళు చిక్కవు. ఎప్పుడు యాక్షన్లో దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో చెప్పలేము. కానీ దేవుని కృప ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి 1:30 అవుతుంది. దేవుడు నాకు మంచి ఆహారం సమకూర్చినాడు. దేవుడు మాటను దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు నేను అనంతపురంలో ఉన్నాను. ఈ పొద్దు 22వ తారీఖు 4వ నెల 2025. ఆమేన్. ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ అందరికి వందనాలు. ఈరోజు 22వ తారీఖు మంగళవారం 4వ నెల 2025. నేను ఈరోజు అనంతపురంకి వచ్చినాను సువార్తకు. మంగళవారం అన్నది చూడండి. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అయింది. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. తోట మీదేనా? చాలా థ్యాంక్స్ అన్నా. చదువు వచ్చాదా? చదువు ఒకసారి రాదా? మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయను. మనం ఏమి విత్తినాము? శనగకాయ విత్తినాము, శనగకాయ పంట కోసుకుంటున్నాము. అలాగనే ఆయన ప్రతి వానికి వానికి మన ప్రతిఫలం చూపిస్తాడు. అంటే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. దేవునికి భయపడాలి. అట్లా ఇవి యేసుక్రీస్తు మాటలునా? బైబుల్ ఉంటాయన్నమాట ఈ మాటలని. పోతారా చర్చికి? ఉందా చర్చి మీ ఊర్లో? ఎవరు? ఎల్నూరేనా? ప్రకాశం అన్న చర్చి. వీలైతే వెళ్ళండి అక్కడికి. అప్పుడప్పుడు వెళ్ళండి నా. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకొని నేను చాలా పాపాలు మానుకొని నేను ఎలాగైతే మారినానో అనేకులు మార్చుకోవాలని తిరుగుతున్నాను అంతే. దేవుని చెప్పిన మాటలు ప్రకటించుకుంటా. సరేనా? ఓకే, థ్యాంక్స్ నా. ప్రైజ్ అలాడ్. ప్రభునేసి మీ అందరికి వందనాలు. ఇప్పుడు నేను దాదాపుగా ఎల్లనూరు దగ్గర పోతున్నాను. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది అంతే. అయితే ఒక ఆయన చీనా తోటలో ఉన్నాడు, పిలిచి చీనాగా ఇచ్చినాడు. అయితే నాకు ఇది అవకాశం చిక్కింది కాబట్టి నేను కూడా ఆయనకు సువార్త ప్రకటించినాను. చూడండి, ఈరోజు 21/4/2025. ఇప్పుడు టైం కూడా 3 అవుతుంది దాదాపుగా. పొద్దున 7:55కి బయలుదేరినాను. 3 అవుతుంది. నాన్ స్టాప్గా నడుచుకుంటూ పోతానే ఉన్నాను ఎల్లనూరుకి. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది ఎల్లనూరు అంతే. దేవుడు మాటను దీవించును గాక. ఆమేన్. కేవలం ఒక 1/2 అవర్ మాత్రం రెస్ట్ తీసుకున్నాను అంతే. ఈ టైంలో మీరు బాగా రెస్ట్ తీసుకుంటుంటారు, కానీ దేవుడు ఉన్నాను. సువార్తలో నేను కొంచెం బిజీగా ఉన్నాను. దేవుడు మాటలు దించును గాక. దేవుడు నాకు ఒక శీనకాయ ఇచ్చినాడు. దేవుడు మాటలు దించును గాక. ఆమేన్.